విన్ హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ యాంకర్ సాయి. ఇప్పుడు మనతో పాటు యోగ భూషణ్ మురళీ మోహన్ గారు ఉన్నారు. సార్ తోటి మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడున్న యూత్ ఎందుకు స్మోకింగ్ కి ఇంత అట్రాక్ట్ అవుతున్నారు? స్మోకింగ్ కి అట్రాక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే మనము మూవీస్ చూడడము, అడ్వర్టైజ్మెంట్ చూడడము, ఇంట్లో పెద్దవాళ్ళు తాగినప్పుడు చూడడము, రోడ్డు మీద వెళ్ళినప్పుడు చూడడము, హోర్డింగ్స్ కానివ్వండి, యాడ్స్ కానివ్వండి, మళ్ళీ మన పెద్దవాళ్ళు మ్యాక్సిమం సిగరెట్ తాగడము, టాపిక్ రావడము, మనకు రోడ్డుకు వెళ్తూ ఉంటేనే కాలేజ్ దగ్గర కానివ్వండి, రోడ్డు పైన కానీ కనిపించేది ముందుగా సిగరెట్. సిగరెట్ తాగేవాళ్ళు, కొనేవాళ్ళు, యూజ్ చేసేవాళ్ళు. నెగిటివ్ టాపిక్ కూడా మనకు సిగరెట్ వైపు ఆకర్షించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఈ నెగిటివ్ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో స్ప్రెడ్ అవ్వడానికి ఫాస్ట్ గా ఛాన్స్ ఉంటుంది. గుడ్ కంటే కూడా, మంచి కంటే కూడా చెడు ఏదైనా కూడా తొందరగా స్ప్రెడ్ అవుతుందని అందరికీ తెలిసింది. సో దీన్ని అట్రాక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే స్ట్రెస్ అన్నమాట. స్ట్రెస్. చాలా మందికి 90% జనాలకి ఏదో ఒక ఫోబియా ఉంటుంది. ఆ ఫోబియా నుంచి బయటపడడానికి ఒక రకమైన ఏదో ఒక ఎలిమెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కొంతమంది షై ఫీల్ అవ్వడం వల్ల, చిన్న ఫియర్ ఉండడం వల్ల, కన్ఫ్యూజన్ ఉండడం వల్ల, అరే అడిగితే ఏమనుకుంటారో అని పేరెంట్స్ దగ్గర, గురువుల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర మరియు చిన్న వాళ్ళ దగ్గర ఒక రకమైన సంశయం డౌట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ డౌట్ క్లియర్ చేసుకుందామనే వెళ్దాం అనేసరికి ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ కంటే కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వల్ల వీళ్ళు అడగలేకపోతుంటారు, భయపడిపోతుంటారు. ఆ ఫోబియా అక్కడికి వాళ్ళకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ అలానే ఉండిపోతుంది, కానీ డౌట్ క్లియర్ అవ్వదు. ఈవెన్ టీచర్స్ దగ్గర కూడా కొన్ని విషయాలు సబ్జెక్ట్ పరంగా అడగగలుగుతారు, కానీ అన్ని విషయాలు అడగలేరు. సరే, దానికి అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఓన్లీ ఫ్రెండ్స్. సేమ్ ఏజ్ వాళ్ళకి అడిగినా అదొక రకమైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాదు. సరే, ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్. బ్యాడ్ హ్యాబిట్ అనేది మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. యాక్చువల్గా సిగరెట్ స్మోకింగ్ అనేది మనకు ఏంటి అంటే ఆయుర్వేదంలో ఇది ధూమపానం. అయితే మన పూర్వం మన పెద్దవాళ్ళలో, అందులో మా నానమ్మ ఏజ్ వాళ్ళలో, వాళ్ళు కొన్ని అప్పుడు ఉన్న మానసిక సమస్యలకి, ఆరోగ్య సమస్యలకి ఆయుర్వేదంలో ఒక ధూమపానం అనే ప్రొసీజర్ ఉంటుంది. ఆ డిసీజెస్ కి, ఆ రోగాలకి, మానసిక రుగ్మతలకి అది ఒక సొల్యూషన్ అన్నమాట. అయితే ఈ సొల్యూషన్ అనేది కొన్ని డిసీజెస్ లో, కొన్ని మానసిక రుగ్మతల కోసము ఇది ఒక ట్రీట్మెంట్ భాగం అన్నమాట. సో ఇది అలా వచ్చిన అలవాటే, కానీ దీనివల్ల అది ఆ అలవాటు అనేది అందరికీ ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే నెగిటివ్ పబ్లిసిటీ. అది ఉంది. యాక్చువల్గా పాజిటివే. కొన్ని ప్రాబ్లమ్స్ కి అందరూ 100% ఎవ్వరు ఆరోగ్యంగా ఉండరు, పుట్టరు. సంథింగ్ ఈజ్ 1% అయితే ఏదో ఒక ఇన్పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది యూత్ కానీ సిగరెట్ ఎవరైనా తాగిన వాళ్ళు సిగరెట్ ప్యాకెట్ మీద ఉంటుంది, సిగరెట్ తాగదు, ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని కూడా దానిపైన బ్యాక్ సైడ్ ఉంటుంది. అయినా కానీ ఎందుకు తాగుతారు సార్? దానిపైన ఒక ఫోటో కొట్టేశారు, మొత్తం ఇక్కడ మొత్తం పొయ్యి ఉంది. అయినా కానీ ఎలా తాగుతున్నారు, ఎలా తాగాలనిపిస్తుంది? అయితే ఇక్కడ మనము ఒక చిన్న అదే యోగా థెరపిస్ట్ గా ఇందులో మీరు సిగరెట్ తాగేటప్పుడు గమనిస్తే ఈ ముద్ర ఉంటుంది. అవునా? అవును. గమనించారా? ఈ ముద్ర ఉంటుంది. ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే యాజ్ ఎ యోగా థెరపిస్ట్ గా ఇది ప్రాణశక్తి ముద్ర. ఈ రెండు ఈ ముద్ర ఉంటుంది కదా, లిటిల్ ఫింగర్, బొటన వేలు, చిటికెన వేలు, ఉంగరం వేలు, ఈ మూడింటిని కలిపి ఈ మధ్య వేలు, చూపుడు వేలు, ఈ రెండింటిని ఇలా, ఇది ఈ ముద్ర ఏంటి అంటే ప్రాణశక్తి ముద్ర. ప్రాణశక్తి ముద్ర. మనం ఎంత స్ట్రెస్ లో ఉన్నా, కన్ఫ్యూజన్ లో ఉన్నా, టూ మచ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫోకస్ చేయలేకపోయినా మనకు ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇచ్చేది ఇది ప్రాణశక్తి ముద్ర. సో ఈ ప్రాణశక్తి ముద్ర అనేది మీరు సింపుల్ గా చూసుకుంటే సిగరెట్ తాగడానికి ఈజీగా ఇలా మధ్యలో దీనివల్ల అట్రాక్ట్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని గురువుల ఫోటోలు తీసుకున్నారు అనుకోండి, జీసస్ ఫోటో కానీ, గురునానక్ ఫోటో కానీ, కొంతమంది దేవుళ్ళ ఫోటోలు అబ్జర్వ్ చేస్తే ఇది ఈ ప్రాణశక్తి ముద్ర ఉంటుంది.
మీరు ఇట్లా పెట్టి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో చూశాకైనా మీరు కొన్ని గురువుల ఫోటోలు అని దేవుళ్ళ ఫోటోలు చూస్తే ఈ ప్రాణశక్తి ముద్ర కొన్ని ఫోటోలో చూసిన సార్ ఇలా ఉంటుంది. ఎస్. సో ఈ ముద్రకి సిమిలర్ గా మనం ఇంకొంచెం మ్యాచోగా కామనైజ్ గా జనరలైజ్ గా చూస్తే ఈ సిగరెట్ వస్తుంది. ఈ ప్రాణశక్తి ముద్ర సిగరెట్ ఇప్పుడు ఇది ఏమైపోయింది, స్టైలిష్ అయిపోయింది. దీంట్లో థెరపీ ఉంది, దీంట్లో ప్రాణశక్తి ఉంది, కానీ దీంట్లో సిగరెట్ ఉంది. ఇది ఇక్కడ చెడు, ఇది తీసేస్తే మంచి. యోగా ఇది యోగా. సిగరెట్ ఇది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. ఇది ఆయుర్వేదిక్ డాక్టర్లు కొన్ని రకాల ధూమపానం క్రియేట్ చేసి మెడిసిన్ ఎలిమెంట్ వేసి ఇచ్చినప్పుడు ఇది కూడా ఒక రకమైన ట్రీట్మెంటే. డాక్టర్ ఇవ్వకుండా మీరు సొంతంగా స్ట్రెస్ నుంచి రిలీజ్ అవ్వడానికి ఎప్పుడైతే ఇది టొబాకోని యూజ్ చేస్తారో అప్పుడు ఇది చెడు. అది కూడా ఒక లిమిట్ వరకు తీసుకుంటే ఓకే, ఆ లిమిట్ దాటి అనారోగ్యకరంగా మారినప్పుడే ఇది హానికరం. ఇప్పుడు మనము మన పూర్వకాలంలో కానీ మన తాతలు ముత్తాతలు వాళ్ళు పొగాకు తాగుతుండే. పొగాకు అంటే ఆ పొగాకు అప్పుడు వాళ్ళు తాగితే మంచిదని అంటుండే. మరి దానికి ఇప్పుడు తాగుతున్న సిగరెట్ డిఫరెంట్ ఏంటి సార్? అసలు దాంట్లో నికోటిన్ కలపడం వల్ల, ఫిల్టర్ కాకపోవడం వల్ల ఇప్పుడు ఉన్న లైఫ్ కి బిజీ లైఫ్ అయిపోయింది. అయితే బిజీ లైఫ్ లో మనిషికి ఏమవుతుంది అంటే ఇన్ఫర్మేషన్ కంటే కూడా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. మనిషికి ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రాబ్లం ఉండదు. రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందని అనుకోండి, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ లో నుంచి అన్నెసెసరీ తీసేస్తేనే మనకు రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు సోషల్ మీడియా పరంగా కానివ్వండి, ఇంకా వేరే ఫ్రెండ్స్ సర్కిల్ పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మనకు సొసైటీలో టూ మచ్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. అవునా? ఎంత రిక్వైర్మెంట్ ఉందో దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వల్ల యూస్ఫుల్ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ లో నుంచి మనిషి స్టెబుల్ గా ఒక దాని మీద ఫోకస్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టపడే ప్రాసెస్ లో మనము స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఆ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏ దాన్ని వదిలిపెట్టాలో, ఏ దాన్ని తీసుకోవాలో అనే ప్రాసెస్ లోనే ఈ సిగరెట్ అనేది అలవాటు చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అందులో మీరు మూవీస్ లో చూసినప్పుడు ఇందులో ఒక స్టైల్ కనిపిస్తుంది. సిగరెట్ తాగే ప్రొసీజర్ లో ఒక స్టైల్ కనిపిస్తుంది. సరే, అది ఎంత తీసుకున్నా ఆ స్టైల్ కి ఫస్ట్ మనం ఎడిక్ట్ అవుతాం. అంటే ట్రై చేద్దాం అనిపిస్తుంది. అదే ఇప్పుడు చాలా మంది యూత్ కూడా మూవీస్ చూసి అరే మా హీరోనే తాగుతున్నాడు, మేము ఎందుకు తాగొద్దు అని చాలా మంది ఇలా తాగుతున్నారు. అంటే అక్కడ వాళ్ళకి తెలియదు ఏంటంటే అందులో మూవీస్ లో వాడితే డమ్మీ సిగరెట్, అది ఆర్గానిక్ సిగరెట్. వీళ్ళకి అది అర్థమైతలేదు. దాని గురించి ఏం చెప్తారు? ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మూవీస్ లో అట్రాక్షన్ తో చూస్తాము, చూసిన తర్వాత ట్రై చేద్దాం అనుకుంటాం. ఈవెన్ నేను కూడా ట్రై చేశాను. కానీ ఎంతో మంది దాన్ని పట్టుకోవడము వదిలేయడం అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ బిజీ లైఫ్ ఉంది అనుకోండి, దానికి ఆ బిజీ లైఫ్ కి స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి అదొక ఆప్షన్ అనుకుంటే తీసుకుంటాం. ఆ ఆప్షన్ కాదు అనుకుంటే వదిలేస్తాం, లేదంటే వేరే ఇంకో ఆప్షన్ కి డైవర్ట్ అవుతాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఏంటి అంటే యోగా, ఆయుర్వేదం ఆర్ మోడర్నైజేషన్ లో ఈ మూడిటి చాయిస్ లో మనకు యోగా ద్వారా మనంతో మనం కాన్షియస్ పెరుగుతుంది యోగా చేయడం వల్ల. ఇప్పుడు సిగరెట్ బ్రీతింగే, సిగరెట్ బ్రీతింగ్ చేసుకొని శ్వాసను వదిలేస్తాం. యోగాలో కూడా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుటే. ఆయుర్వేదంలో మెడిసిన్ యాడ్ చేస్తుంది. ఆయుర్వేదంలో మెడిసిన్ యాడ్ అవుతుంది ఈ సిగరెట్ ప్లేస్ లో. కంప్లీట్ ఆయుర్వేదిక్ హెర్బల్స్ యూజ్ చేస్తారు దాంట్లో. సో అది ఆయుర్వేదిక్ థెరపీ అవుతుంది. యోగాలో ఏంటి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ముద్ర. ఇప్పుడు ఈ ముద్ర యాడ్ అవుతుంది సిగరెట్ తాగే ప్రొసీజర్ లో. కానీ బ్యాడ్ ఎలిమెంట్ ఏంటి అంటే నికోటిన్. అంతేనా? నికోటిన్ ప్లస్ స్టైలిష్, అడిక్షన్, మ్యాచో. సో ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఆపోజిట్, ఇప్పుడు మెన్స్ సిగరెట్ తాగినప్పుడు ఆపోజిట్ ఉమెన్స్ కానివ్వండి, వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అవుతూ ఉంటారు.
ఆ అట్రాక్ట్ అయింది కూడా వాళ్ళు డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్ గా వాళ్ళని సిగరెట్ తాగొద్దు మానేయండి అని చెప్పడానికి ట్రై చేసినప్పుడు, సరే ఈ మేల్ కి ఏమనిపిస్తుంది అంటే ఈ విధంగానన్నా మనతో మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ చూడండి నెగిటివ్ పాయింట్ ప్లస్ అవుతుంది. ఎలా ప్లస్ అవుతుంది? సిగరెట్ అనే టాపిక్ వల్ల ఇద్దరికి కమ్యూనికేషన్, అవునా? ఈ కమ్యూనికేషన్ వల్ల ఆహా నేను సిగరెట్ తాగితే వీళ్ళు మనతో మాట్లాడుతున్నారు, రైట్. ఇక్కడ ఈ కమ్యూనికేషన్ అనేది ఫర్లాంగ్ వెళ్ళడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే. సో దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మనం చూసే దృక్పథం బట్టి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంది. సో అది మీరు ఎలా తీసుకుంటారో అది మీరు మీ లైఫ్ స్టైల్ ని బట్టి, మీ ఏజ్ ని బట్టి, మీకున్న ఫ్యాక్టర్ ని బట్టి అది చూసుకోవాల్సింది. ఎండ్ ఆఫ్ ద డే హెల్త్ ఈస్ మెయిన్. ఆరోగ్యం మహాభాగ్యం. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.